జై గురుదేవ్. ఈరోజు పిల్లల గురించి 3వ ఎపిసోడ్ చాలా మంచిది. మీ పిల్లల గురించి మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యమైనది. పిల్లలు శారీరకమైన దృఢత్వం, బలం రావాలి. ఏమండి, మామూలు రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్తా, ట్యూషన్కి వెళ్తా, హోంవర్కులు చేస్తా, ఆడతా, పాడతా, ఎగురుతా, శరీరం వీక్ అవుతా, జబ్బును పడతా, నీరసపడతా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ యాంత్రిక ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సిన ఆహారం సరి అయింది, పౌష్టికమైంది, దేహం యొక్క ధాతువుల వృద్ధికి ఉపకరించే ఆహారం ఇవ్వట్ల. ఇది సత్యం. మీరు ఒప్పుకున్నా తిట్టుకున్నా నేను సత్యం చెప్తున్నా. నాకు ఎందుకోనండి ఫస్ట్ నుంచి 3 పాత్రలు భలే ఇష్టం అండి. 1 జవాన్, 2 కిసాన్, 3 చిన్నారులు. భారతదేశం యొక్క భవిష్యత్తు, భావితరాల యొక్క స్థితి ఈ 3పైన ఆధారపడింది. నా చేతిలో ఉన్నది చిన్నపిల్లలను బాగా తయారు చేయటమే. నాకెందుకు అభిలాష. అందుకే ప్రెగ్నెంట్ వాళ్ళకి యోగా చెప్పాలన్నా, పిల్లలకి యోగా చెప్పాలన్నా, పిల్లల్ని ఆడించాలన్నా ఒక ప్రీతి, ఒక అభిలాష, ఒక ఆనందదాయకం. అటువంటి పిల్లల గురించి నేను పడే తపంలో తల్లిదండ్రులుగా మీరు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు చెప్పే పౌష్టిక ఆహారం పిల్లలకి దేహం బాగా బలంగా ఉండాలి, ప్రాణం బాగా పుష్టిగా ఉండాలి, ఆయుష్ బాగుండాలి, పిల్లలు చాకచత్యంగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఎప్పుడు హుషారుగా ఉండి శరీరంలో ఇమ్యూనిటీని, శక్తిని, తేజస్సుని, కాంతిని పెంచుకోవటానికి ఎలా ఫుడ్ పెట్టాలి అని ఒక షెడ్యూల్ నేను భలే ఆలోచించి బాగా స్టడీ చేసి ముందుకు తెస్తున్నా. 2 చేయాలండి. 1, పిల్లలు శారీరకంగా అలసిపోవాలా. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా సరే జాగింగ్ చేపిస్తారా, సూర్య నమస్కారాలు చేపిస్తారా, స్కిప్పింగ్ చేపిస్తారా, థ్రెడ్మిల్ ఎక్కిస్తారా, మీ ఇష్టం అండి. పిల్లలు సుమారు రోజు 1 గంట సేపు మీ 4 గోడల మధ్య శరీరం అలసిపోయేంత పని చేయించండి. ఏమండి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇంటికి బట్ట పెట్టించండి, 4 గంటలు తోమించండి, దేవుడి గది శుభ్రం చేయించండి, సెల్ఫ్లో ఒకసారి క్లీనింగ్ చేయించండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయించండి, కాసేపు వ్యాయామం, ధ్యానం చేయించండి. ఇంతకంటే పిల్లలు ఎప్పుడు దొరుకుతారండి మీకు? పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారండి? మా పిల్లలకు మేము నేర్పాలని తపనబడే తల్లిదండ్రులకు ఇది ఒక మహద్భాగ్యం, మహత్ అవకాశం అండి. స్వచ్ఛందంగా పిల్లలు తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితుల్లో మీ పిల్లలు గనక మీరు నేర్పగలిగితే వాళ్ళు ఉత్తమ పౌరులుగా, ఉత్తమ కుటుంబీకులుగా, ఉత్తమ సంతానంగా తయారవుతారు. దీంతో పాటుగా మీ పిల్లలకు మీరు ఎప్పుడు పెట్టే మ్యాగీలు, పాస్తాలు, చాట్లు ఇవి తిందామన్నా దొరకవు, దొరికినా తినద్దు. ఈ టైంలో మీ పిల్లలకు మీరు పెట్టాల్సిన పౌష్టిక ఆహారం ఎలా ఉండాలి 3 విభాగాలుగా మీ ముందుకు తెస్తా. కొన్ని ఆహారాలు ఓవరాల్గా చెబుతా, ఇవి ఎప్పుడు పెట్టినా పర్లా. మీరు ఉదాహరణకు మనకి భారతీయ ఆధ్యాత్మిక అంతరంగంలో నైవేద్యాలు అంటారు. ఇవాళ మీ పిల్లలకి నైవేద్యాలు పెడితే ఎవరు తినరండి. దేవుడి ప్రసాదం అంటే చాలామంది పిల్లల్లో, ఎక్కువ మంది పెద్దల్లో కూడా ఏదో నామకే వాస్తుగా కొంచెం అట్లా అనుకొని నోట్లో వేసుకునే అలవాటు ఉంది. కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టి భుజించేది జీవుడు, దేవుడి పేరున జీవుడికి పెడతామనే సంస్కృతి మంది. దేవుడు తింటాడో లేదో ఎవరికి తెలియదు, కానీ పెట్టి మాత్రం మనం తింటాం. అందుకే భగవంతుడికి పెట్టి నివేదించి సంతృప్తి చెంది మన జీవుడికి పెట్టాల్సిన నైవేద్యాలు పిల్లల ధాతువుల వృద్ధికి ఉపకరిస్తాయి. ఏమండి, ఘృతాన్నం అంటారు, అంటే నెయ్యి అన్నం. క్షీరాన్నము అంటారు, అంటే పాలన్నం. దధ్యాన్నం, దద్దోజనం, పెరుగన్నము అంటారు. హరిద్రాన్నం అంటారు, పసుపు అన్నం, పులిహార. శాకాన్నము అంటారు, రకరకాల కూరగాయలేసి, ఆకుకూరలేసి. సర్వాన్నము అంటారు, అన్ని రకాల వెజిటబుల్స్ వేసి. కదంబము అంటారు, దుంపలు, ఆకులు అన్నీ పప్పు వేసి చేస్తారు. ఏమండి, ఇవన్నీ ఏమైపోయినాయండి? గూడాన్నం, ఘృతాన్నం, క్షీరాన్నం, సర్వాన్నం, తర్వాత శాకాన్నము, దధ్యోజనము. ఏమండి, ఇన్ని ఆహారాలు ఎడిపోయినాయండి. చక్కెర పొంగలి, ఏమండి, ఎన్ని ఎడిపోయినాయి సార్. మీ పిల్లలకి తల్లిదండ్రులు దేవుడికి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా మీ కళ్ళ ముందు నడియాడుతున్న మీ చిన్న పిల్లలకి మీరు రోజు భగవంతుడికి పెట్టిన అంత ప్రీతిగా నేను చెప్పిన ఆహారాలు చేసి పెడితే వాళ్ళ ధాతువులనే ఎముకలు, మజ్జ, మాంసము, కొవ్వు, రక్తము, చర్మము బలంగా తయారయ్యి మీ కొడుకులు, మీ పిల్లలు, మీ ఆడపిల్లలు పుష్టిగా పెరిగి వృద్ధి అవుతారనే భావనతో, నా తపనతో మీకు చెప్తున్నా. మీరు అందుకే చాలా రకరకాల నైవేద్యాలు ఉన్నాయి. అవి ఎలా చేయాలో రాబోయే ఎపిసోడ్లో బాగా చెప్తాను మీకు. ఇలాంటి నైవేద్యాలు పెట్టండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. క్షీరాన్నము, దధ్యాన్నము అంటే పెరుగన్నము, ఘృతాన్నము, నెయ్యి అన్నము,
గూడ అన్నము, బెల్లం అన్నము, శాఖ అన్నము, ఆకుకూరల అన్నము, సర్వ అన్నము, కూరగాయల అన్నము, కదంబము, పప్పు, దుంపలు అన్నీ ఇచ్చేస్తారు. ఇలా నైవేద్యాల్లో బోల్డ్ అని చేసి పెడతారండి. మీ పిల్లలు మీకు దేవుళ్ళు కాదా అండి? ఎందుకు మీ పిల్లలకి ఇంత ప్రీతిగా, అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా, అంత ఆరోగ్యంగా ఆహారం ఎందుకు పెట్టరు తల్లులు? దయచేసి ఇటువంటి ఆహారాలు చేసి పెడతారని ఆశిస్తున్నాను. చక్కటి స్వచ్ఛమైన పాలు ఇవ్వండి పిల్లలకి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కలిపి ఇవ్వండి. ఏమంటే పూర్వంలో మీరు తిన్నారు పాలు, అటుకులు, బెల్లం. ఎవరైనా తింటున్నారండి? పిచ్చి ఇమ్యూనిటీ అండి, పిచ్చి శరీర బలం అండి. ఎందుకు తినరండి మీరు అందరి వాళ్ళ? మంచి స్వచ్ఛమైన అటుకులు, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైనటువంటి బెల్లం పొడి వేసి, యాలకులు వేసి, డ్రై నట్స్ వేసి, నెయ్యి ఒక స్పూన్ కలిపి ఒక అరగంట సేపు నానబెట్టి పిల్లలకు పెట్టండి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ ఫుడ్ ఫర్ యువర్ కిడ్స్ అండ్ యూ. ఇంకోటి చెబుతున్నానండి, మంచి కుండలో మంచి పాలు కాచి పోసి దాంట్లో కొంచెం పెరిగేసి తోడు కలిపి అన్నం వేసి చక్కగా మూత పెట్టి గుడ్డ కట్టి పక్కన పెట్టండి. దద్దోజనం పిల్లలకు పెట్టండి. విపరీతమైన ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఎందుకు పెరగదండి? ఎందుకు బలంగా ఉండరండి? ఏమండి మనందరం మర్చిపోయామండి, శాంతి అని చెప్పి అమ్మవారికి గుగ్గిళ్ళు పెడతారండి. బొబ్బెర్లు, రాజుమా, శనగలు, బఠానీలు, ఇట్లాంటి గుగ్గిళ్ళు, పెసర్లు అన్నీ చేసి పెడతారండి. ఉలవలు, ఇట్లాంటి గుగ్గిళ్ళు అన్నీ వండి రోజుకు ఒక రకం, 2 రోజులకు ఒక రకం చక్కగా తాలింపేసి కొంచెం ఇంగువ, జీలకర్ర ఇవన్నీ కలిపి మీ పిల్లలకి ఎందుకు మీరు గుగ్గిళ్ళు ఒక గుప్పిడి పెట్టకూడదండి? ఒక గుప్పిడి గుగ్గిళ్ళు పెడితే మీ పిల్లల ఆయుష్, బలం, దేహపుష్టి బాగా పెరుగుతుందండి. అర్థమవుతుందండి? దేహపుష్టి పెరుగుతుందండి. నేను చెప్పినవన్నీ పెట్టండి, మీరు ఎంత బలంగా ఉంటారో పిల్లలు చూడండి. గుగ్గిళ్ళు పెట్టండి, నైవేద్యాలు పెట్టండి. మంచి బలం వచ్చే పాల పండ్లు ఉంటాయండి. అట్టిపండు, మామిడి పండు, సపోటా పండు, యాపిల్, ఇటువంటివన్నీ పిల్లలకి బలాన్ని ఇస్తాయి, దేహ బలాన్ని ఇస్తాయి. అందుకే కొంచెం మీ పిల్లలకి ఇలాంటి పండ్లపైన తేనె, డ్రై ఫ్రూట్స్ వేసి ఇవ్వండి. గుగ్గిళ్ళు తాలింపేసి ఇవ్వండి. దద్దోజనం రాత్రి తోడేసి పెట్టండి. పాలన్నం పెట్టండి, పాలు బెల్లం పెట్టండి, అటుకులు బెల్లం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టండి. మీ పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి దయచేసి. అందుకే పిల్లలకి పౌష్టికమైన ఆహారం ఇచ్చి ఎటువంటి వ్యాధినైనా నిరోధించుకోగలిగే శక్తి యుక్తులను దేహంలో పునింప చేయగలిగే ఆహారం తల్లిదండ్రులు పిల్లలకు గనక పెట్టగలిగితే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణము, ఆరోగ్యము వారి చేతిలో ఉంటుందని సూచిస్తున్నాను. కావున మీరందరూ తల్లిదండ్రులు నేను చెప్పినట్టు తినండి అమ్మా, చెప్పినట్టు చేసి పెట్టండి అమ్మా. ఏమండి గోధుమ రొట్టె చేసి బాగా దాన్ని నలిపి దాన్ని ఇట్లా పిచిరి పిచిరి చేసి దాన్ని కరెక్ట్గా పాలల్లో నానబెట్టి డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యి వేసి పెట్టండి. ఎందుకు తినరండి? మార్వాడీలు, జైన్స్ ఎంత బాగా తింటున్నారండి. ఎందుకండి ఈ పిల్లలు తినరు? మీకు ఎప్పుడు తిండి అంటే బిస్కెట్లు, చాట్లు, చాక్లెట్లు, పానీపూరీలు, కట్లెట్లు, ఫాస్ట్ ఫుడ్డు, చైనీస్ ఫుడ్డు, బేకరీ ఫుడ్డు ఇయేనా అండి ఇంకా జీవితంలో మనకి? ఎందుకు వచ్చిందో కరోనా నాకు తెలియదు. ఇంటి పట్టున ఉండి ప్రజలు, పిల్లలు అందరూ సస్యశ్యామలంగా, పుష్కలంగా, ఐక్యంగా ఒకచోట ఉండి మంచి బలమైన ఆహారం తినే యోగం కల్పించాడు భగవంతుడు ఈ రోజున మనకి. అందుకే ఖాళీ రోజుల్లో బజ్జీలు, పునుగులు కాదండి తినాల్సింది, వాటిని తింటే తిన్నారండి. నేను మిమ్మల్ని హేళన చేయట్లేదు, ఎక్కిరించట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా తినండి. మంచి గారెలు నేతిలో వేయించి 2 పెట్టండి మీ పిల్లలకి. లేదు మామూలు గారెలు తీసుకొని తేనెలో నానబెట్టి ఏవో చెబుతారు, అంత కాఫీలో నానబెట్టి పెడతారు, డోక్లాలేవో, అవి పెట్టండి మీ పిల్లలకి. మేము చెప్పినట్టు గారెని వేయించి తేనెలో వేసి పెట్టండి. అద్భుతమైన బలం అండి. అసలు అరగదు కూడా పిల్లలకి. జాగ్రత్తగా పెట్టండి. ఇలా పెట్టండి మీరు పిల్లలకి. ఏమంటే ఇంకో 3 విషయాలు చెప్తా. మినప్పప్పుతో కూడుకున్న ఏ ఆహారం మీరు పెట్టిన మీ పిల్లల ఎముకలు విపరీతంగా బలంగా తయారవుతాయండి. ఉలవలతో ఏది పెట్టినా మీ పిల్లల మాంసము, కండరాలు బలంగా ఉంటాయండి. మీ పిల్లలకు మీరు పెసర్లతో ఏది పెట్టినా బుద్ధి బలం పెరుగుతుందండి. బుద్ధి బలం, ఎముక బలం అనగా మాంస బలాలను పెంచే ఉలవలు, శనగలు, మినుములు, పెసర్లుతో ఐటమ్స్ చేసి పెట్టండి అమ్మా. ఆహారంగా పెట్టచ్చు, గుగ్గిళ్ళుగా పెట్టచ్చు, వేపుడుగా, మీరు ఎన్ని రకాలుగా సేవ చేసుకోగలరు మీ పిల్లలకు చేయండి. ప్రపంచంలో మీ పిల్లలకు తప్ప మీరు ఇంకెవరికి చేస్తారండి సేవ? అటువంటి పిల్లలకు ఇటువంటి పౌష్టిక ఆహారం పెట్టాల్సిన బాధ్యత మంది. మంచి డాక్టర్ ఎక్కడ ఉంటారని అడుగుతారు, మంచి తల్లి ఎక్కడుందని అడుగుతున్నా నేను. పిల్లలకు రక్షణయుక్తమైనటువంటి ఆహారం పెట్టేటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారు చెప్పండి. పిల్లలు వినరు అనేది ఒక ప్రశ్న. మందలించి వాళ్ళని కొంచెం బెదిరించి
లేకపోతే లాలించి పాలించి మీరు పెట్టాల్సినటువంటి ఆ దేవతా స్వరూపులే ఆ పిల్లలు. అటువంటి వాళ్ళకి ఇటువంటి నైవేద్యాలు, ఇటువంటి ఆహారాలు, ఇటువంటి కూరగాయలు, ఇలా పండ్లు పెట్టి వాళ్ళ దేహ పుష్టిని, ఇమ్యూనిటీని, ప్రాణశక్తిని పెంచి ఆరోగ్యతుల్యంగా తయారు చేయాలని నా తపనని మీ తపనగా భావించి భావితరానికి మీ పిల్లల్ని భవిష్యత్తుని బాగా మార్గదర్శకం అవుతారని ఆశిస్తూ, తల్లిదండ్రులందరూ నా మాటల్ని ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నన్ను నా భాషని కంటే కూడా నా భావం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై గురుదేవ్.